ఈ కథ బాంబే పోలీస్ ఆఫీసర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశాను నేను. ఈజ్ వండర్ఫుల్ ఆఫీసర్. సినిమా తీసే ముందు వినాయక్కి కథ చెప్తే వినాయ్ అడుగుద్దు భయ డోంట్ వరీ ఏం చెప్పాడు. నాకు బేసిక్గా పోలీసులు అంటే ఇష్టం, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం, పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ నాకు. జేమ్స్ బాండ్ సినిమా చూసేవాడిని, జేమ్స్ బాండ్ పోలీస్ కాబట్టి. సో గోపీచంద్ యాజ్ ఎ కాప్గా సబ్ ఇన్స్పెక్టర్ రోల్ ఇది చాలా బాగా చేశాడు. వెరీ హ్యాపీ విత్ గోపి అండ్ మా హీరోయిన్ ప్రియా. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. సబ్ ఇన్స్పెక్టర్ అంటే గుర్తొచ్చింది, నేను కాలేజ్ చదివేటప్పుడు ఏవో గొడవల్లో ఇరుక్కుంటే అనకాపల్లిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి నన్ను స్టేషన్ తీసుకెళ్ళి లాక్ కొట్టాడు. ఆయన పేరు వలి. కొట్టి బుద్ధిగా ఏదో పని చేసుకో, ఎందుకంటే జీవితం నాశనం చేసుకుంటాం అని చెప్పాడు ఆయన. సో కట్ చేస్తే తర్వాత డైరెక్టర్ అయిన నేను ఏదో పోకిరి తీసా. పోకిరి 200 days ఫంక్షన్కి విజయవాడలో మహేష్ కృష్ణ వెళ్తే ఈయన చీఫ్ గెస్ట్ అక్కడ. ఆయన అసిస్టెంట్ కమిషనర్ నాకు తెలియదు. నేను ఫంక్షన్లో లేను, నేను ఎక్కడ యూరోప్లో ఉన్నాను నేను అప్పుడు. సో నాకు ఇలా వలి వచ్చారంటే అయ్యో నేను చెప్దాం, నువ్వు ఒకసారి కొట్టారా నన్ను చెప్పాలని. సో అట్లీస్ట్ ఇవాళ టీవీలో చూసాను, ఆయనకు తెలుస్తుంది. అండ్ థ్యాంక్స్ టు వలి. చాలామంది కొట్టుంటాడు ఆయన, అందులో బాగుపడ్డ వాళ్ళ నేను కూడా ఒకటి. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ, ఫ్యామిలీస్ అందరూ డెఫినెట్గా చూడండి సినిమా. అంటే మిగతా వాళ్ళు చూడొద్దని కదా. ఐ హోప్ యూ లైక్ ద మూవీ. మా ప్రొడ్యూసర్ సురేష్ గారు ఈ సినిమా ఏం తీసానో తెలీదు, ఒక్క ఫ్రేమ్ చూడలేదు అని 2వ సినిమా కూడా కమిట్ అయ్యారు. అండ్ థ్యాంక్స్ టు సురేష్. అండ్ మా తమ్ముడు చక్రి ఎప్పటిలాగే మళ్ళీ హిట్ పాటలు అన్నీ ఇచ్చాడు. అండ్ భాస్కర్ భట్ల అన్ని పాటలు నేను ఇద్దరం కలిసి బ్యాంకాక్ వెళ్ళి నేను స్క్రిప్ట్ రాసుకుంటుంటే పక్కన 6 పాటలు లిరిక్లు కూడా రాశాడు. సో సినిమా బాగా వచ్చింది. ఐ హోప్ లైక్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్రెండ్ పూరి గారు సూపర్ డైరెక్టర్, నా ఫ్రెండ్ గోపి సూపర్ హీరో, ఇద్దరు కలిసి సూపర్ హిట్ సినిమా తీసారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు పూరి గారితో సినిమా ఛాన్స్ వచ్చిందని తెలియగానే లోపల తెలియని సంతోషం. ఎందుకంటే నేను వచ్చి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ చాలా రోజులు అయింది. తేజ గారితో చేశాను, ఎందుకంటే అప్పుడు ఆయన బాగా పెద్ద డైరెక్టర్. ఆయనతో చేసిన తర్వాత మళ్ళీ నేను హీరోగా మళ్ళీ బ్యాక్ వచ్చి హీరో విలన్గా చేసి మళ్ళీ హీరో స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త డైరెక్టర్తో చేస్తూ వెళ్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఒక్క ఛాన్స్ దొరకపోదా, పెద్ద డైరెక్టర్తో ఛాన్స్ దొరకపోదా అనుకున్నాను. ఈ టైంలో పూరి గారు దగ్గర నుంచి ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ కొంచెం భయం వేసింది, పెద్ద డైరెక్టర్ కదా ఎలా ఉంటుందో అని చెప్పని. కానీ వన్స్ ఆయనతో కలిసిన తర్వాత కొంచెం బిఫోర్ షూటింగ్ కొంచెం ర్యాపర్ బాగుండింది. బట్ షూటింగ్ స్పాట్లో ఎలా ఉంటుందని చెప్పి నాకు కొంచెం టెన్షన్ ఉండేది. బట్ ఆఫ్టర్ ఫస్ట్ డే తర్వాత నేను చాలామంది డైరెక్టర్స్ చేశారు, అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. బట్ హీఈస్ ది మోస్ట్ బెస్ట్. ఎందుకంటే అంత కంఫర్టబుల్, చాలా కంఫర్ట్ అనమాట. అంటే ఒక సెట్లో షూట్ చేస్తున్నట్టు ఫీల్ ఉండదు. చాలా హ్యాపీగా జాలీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెరీ ఎంజాయ్ చేశాను. సేమ్ టైం స్టోరీ చెప్పినప్పుడు అయితే అసలు చెప్పగానే కిక్ వచ్చింది అట్లా. అది కాకుండా ఒకరోజు ఆయన పోలీస్ ఆఫీసర్కి ఆయన కూడా దయానాయకుని కూడా కల్పించారు. ఆయన చూసిన తర్వాత సాలిడ్గా ఉన్నాడు మనిషి. ఆయన ఈయన గారిని డెఫినెట్గా నా వీలైనంత వరకు చేశాను. డెఫినెట్గా రేపు ఆయన సినిమా చూస్తారు. మరి ఎలా ఉండేది తెలియదు. ఐ థింక్ ఐ రీచ్ లిటిల్ బిట్ వాట్ హీ డిడ్ ఇన్ హిస్ ట్రైలర్. బికాస్ కొన్ని ఇన్సిడెంట్స్ ఆయన చెప్తే నిజంగా we are all just playing on the screen as a hero, but he is the person as a real hero who needs for India because he saving so many people. The same time Chakri garu music first time చేస్తున్నాను. మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే డిఫరెంట్ ట్యూన్స్ చాలా బాగున్నాయి.
డెఫినెట్గా ఆడియో మంచి సక్సెస్ అవుతుంది, సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. శ్యామ్ గారు, ఎందుకంటే ఆయన కూడా కెమెరామ్యాన్ ఎంత తక్కువ మాట్లాడతారంటే అంత బాగా స్క్రీన్లో కనిపించేది. అసలు మాట్లాడ్డా ఆయన. ఫైట్ మాస్టర్ విజయ్ గారు కానీ, ఈ సినిమా టెక్నీషియన్స్ కానీ అందరూ చాలా బాగా. అంటే బేసిక్గా ఈయన సెట్లో ఉంటే అంత జాలీగా, అంటే ఏం టెన్షన్స్ ఉన్నాయి. మామూలుగా ప్రతి డైరెక్టర్ ఏదో కొంచెం టెన్షన్ కనపడిద్ది, కానీ ఈయనకి టెన్షన్ అనేది అస్సలు కనపడదు. అంత కూల్గా ఉంటున్నారు. ఆయనకు కావాల్సిన ఏంటనే అంత పర్ఫెక్ట్గా తీసుకుని సినిమా చాలా బాగా వచ్చింది. అట్ ది సేమ్ టైం సురేష్ గారు, ప్రొడ్యూసర్ గారు, చాలా కంఫర్టబుల్. ఏం కావాలో మీకు ఇది కావాలో తీసుకోండి, ఓకే అంతే. నాకు సినిమా కథ చెప్పేశారు, డెఫినెట్గా మీరు బాగా తీస్తారు, నమ్మేశారు ఆయన. అంత డెఫినెట్గా అంత బాగా వచ్చింది సార్, మీరేం బాధపడద్దు, చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా అందరికీ బాగుండేదని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.